వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా తిరువూరు ఎమ్మెల్యే కొలుపూడి శ్రీనివాస్ అయితే నిలుస్తున్నారు. ఏదైతే గతం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే 1, 2 కాదు అనేక వివాదాల నేపథ్యంలో కూడా తిరువూరు ఎమ్మెల్యే నుండి ఇన్ని వివాదాల్లో కూడా అది ప్రధానంగా ఈయనైతే నిలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రధానంగా ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మరోసారి కొలుపూడి శ్రీనివాస్ వివాదంలోకి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఇటు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడ మండలంలో నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో జరుగుతున్నట్టు కళ్యాణోత్సవంలో ఎంపీ చిన్ని అలాగే ఎమ్మెల్యే తిరువూరు ఎమ్మెల్యే అయినటువంటి కొలుపూడి శ్రీనివాస్ కూడా వెళ్ళడం జరిగింది. ప్రధానంగా ప్రోటోకాల్ అంశం ప్రధానంగా ఈ యొక్క అంశంలో వీరిద్దరి మధ్య కూడా వివాదం అయితే తలెత్తింది అనేది కూడా తెలుస్తుంది. ఏదైతే స్వామి యొక్క పట్టు వస్త్రాలకు సంబంధించి ఇటు అక్కడ ఉన్న పూజారులు ఎంపీ చిన్నికైతే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో స్వామి యొక్క తలంబ్రాలు వచ్చేసరికి ఎమ్మెల్యే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ పట్టు వస్త్రాలు తానికే ఇవ్వాలంటూ కూడా తను చేతులు దాచిన నేపథ్యంలో కూడా కాస్త ఇబ్బంది ధోరణి అంతా కూడా ఏర్పడిన పరిస్థితి అయితే నిన్నైతే జరిగింది. ఈ నేపథ్యంలో కూడా కాస్త ముందుకు వెళ్ళేసి వెంటనే ఇటు ఇవ్వడానికి కూడా మరి చిన్ని అది ఇచ్చే నేపథ్యంలో కూడా సో తనే ఎమ్మెల్యే కొలుకుపూడి బలవంతంగా దాన్ని తీసుకునే ప్రయత్నం అయితే చేశాడు. వెంటనే తన నెత్తి మీద తల మీద పెట్టేసుకొని సో ముందుకైతే కదిలిన నేపథ్యంలో ఇటు ఎంపీ వర్గీయులు ఎవరైతే ఉన్నారో చిన్ని యొక్క వర్గీయులకు సంబంధించి ఆ పట్టు వస్త్రాలు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసం తల మీద నుండి తీసుకునే ప్రయత్నంలో ఇటు ఎమ్మెల్యేకి సంబంధించి వర్గీయులు వీరిద్దరి మధ్య కూడా కాస్త తోపులాట అయితే జరిగింది. వారిద్దరి మధ్య చూసుకున్నట్లయితే కాస్త యొక్క ఘర్షణ అనేది ఒక హై టెన్షన్ వాతావరణం కూడా ఏర్పడింది అనే నేపథ్యంలో అయితే ఉన్న నేపథ్యంలో ఇటు ఎంపీ చిన్ని కావచ్చు అలా అక్కడ ఉన్న పోలీసు వారు కావచ్చు దాన్ని అంతా కూడా సర్దుమనేలా చేయడంతో సో అక్కడంతా కూడా కాస్త సర్దుమణిగింది. అయితే తర్వాతి పరిణామ క్రమంలో కూడా జరుగుతున్న ఏదైతే ఆ కార్యక్రమంలో కూడా మరి భక్తుల మధ్య చిన్ని అయితే కూర్చొని అంతా కూడా తిలకిస్తున్న నేపథ్యంలో ఆ యొక్క వేదిక ముందు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ అయితే ఆయన కూడా కూర్చొని ఆ యొక్క తిలకిస్తున్న నేపథ్యంలో కూడా సో ఇద్దరి మధ్య మరోసారి ఆ మాటల యుద్ధం అయితే జరిగింది అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది సమాచారం. అయితే ఆ మాటల యుద్ధం ఒక్కొక్కసారి చూసుకున్నట్లయితే సో తీవ్ర స్థాయికి వెళ్ళింది అనేది కూడా తెలుస్తుంది. సో అక్కడ నుంచి వెంటనే ఎంపీ చిన్ని అయితే వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క అంశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మరోసారి ఎన్టీఆర్ జిల్లా ఏదైతే వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా చిన్ని కావచ్చు అలాగే ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ కావచ్చు సో వీరు మధ్య జరిగిన ఏదైతే ఈ యొక్క అంశం నేపథ్యంలో కూడా మరోసారి ఎన్టీఆర్ జిల్లా రాజకీయ వివాదాలు కేర్ ఆఫ్ అడ్రస్గా మరోసారి తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది ఇప్పుడు ఒకటే కాదు ఇంకా వివాదాల్లో కూడా తనైతే ఉన్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే కొలుకుపూడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాంట్లో ప్రధానంగా అన్ని సీట్లో కూడా గెలిచిన నేపథ్యం కనిపిస్తుంది. దాంట్లో తిరువూరు కూడా మరి ఎమ్మెల్యే సీట్ అయితే దక్కించుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క అమరావతి నేపథ్యంలో కూడా ఎంతో ప్రాచుర్యం చెందిన ఉద్యమ నేపథ్యంలో ఆ నేపథ్యంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు తనకైతే టికెట్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క టికెట్ అంశంలో కూడా ఎంపీ చిన్నికి అలాగే తిరువూరు ఎమ్మెల్యే అయినటువంటి కొలుకుపూడి కూడా చాలా వివాదం అయితే జరిగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. వార్తల్లో కూడా వీళ్ళిద్దరు నిలిచారు. అయితే ప్రధానంగా నిలవడానికి కూడా ఎమ్మెల్యే కొలుకుపూడి ఏదైతే ఉన్నాడో ఈ సీట్ తీసుకోవడానికి కూడా ఇవ్వడానికి కూడా సో కాస్త కొంత అమౌంట్ అనేది ఆశించారు చిన్ని అనే ఒక నేపథ్యం ఏదైతే తెర మీద తీసుకొచ్చారో ఇది చాలా వివాదాస్తం అయిపోయిందని అందరికీ తెలిసిన విషయమే. రాజకీయ చర్చ అయితే కొనసాగింది. ఇదొక వివాదం కావచ్చు. అలాగే తిరువూరి ఎమ్మెల్యే అంటే తిరువూరులో ఒక ఎమ్మెల్యే వర్సెస్ తిరువూరులో ఉన్నటువంటి సీనియర్ టీడీపీ కార్యకర్తలు టీడీపీ నేతలు అనే నేపథ్యం కూడా కొంతకాలంగా గడిచిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు సంవత్సరం కాలం గడిచిన తర్వాత అక్కడ ఉన్న స్థానిక టీడీపీ కార్యకర్తలకి చాలా వరకు ఒక గ్యాప్ అనేది పెరిగింది. ప్రధానంగా ఇటు ఎమ్మెల్యే సీనియర్ లీడర్లు అయిన ఎవరిని కూడా గౌరవించకపోవడం సో దీనికి ప్రధానంగా ఆ నేపథ్యంలో వారందరూ కూడా తనకి ఎమ్మెల్యేకి ఎగనెస్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో ఎక్కడ ఎవరికి కూడా గౌరవించకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం కావచ్చు అలాగే పక్కన పెట్టేయడం కావచ్చు. సో ఇటువంటి నేపథ్యంలో చాలా అసంతృప్తి అసహనం అనేది అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల్లో కూడా ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే 4 మండలాలకు సంబంధించి ప్రధానంగా తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలకు సంబంధించి కూడా ఒక నాయకులందరూ కూడా ముఖ్య సమావేశం అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ నేపథ్యం సంబంధించి ఏపీ ఆర్గానిక్ ప్రొడక్షన్ సర్టిఫికేట్ అథారిటీ చైర్మన్ అయినటువంటి సేవల దేవదత్ దాంట్లో కూడా పాల్గొన్నారు. తర్వాత టీడీపీ నాయకులు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ వ్యవహార శైలికి సంబంధించి చాలా అసహనం వ్యక్తం చేయడం ఆ యొక్క మీటింగ్లో కూడా ప్రధానంగా ఆ అన్ని అంశాల గురించి కూడా మాట్లాడుకున్న పరిస్థితి నెలకొంది. అంటే ఆ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే కొలుకుపూడి వర్సెస్ సీనియర్ అక్కడ ఉన్న టీడీపీ సీనియర్ కార్యకర్తలు లేదా సీనియర్ లీడర్స్ అనే నేపథ్యం కూడా అక్కడ వివాద
వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ కూడా ఆ ఎమ్మెల్యే కొలుకుపూడి నిలబడేది జరిగింది. అదొక అంశం అయితే మరొక అంశానికి సంబంధించి మొదటి నుంచి కూడా పార్టీకి కష్టపడి పనిచేస్తున్న ఎవరైతేనో వారందరూ కూడా అసలు పక్కన పెట్టే ప్రయత్నం చేయడం కావచ్చు, ఎవరిని కూడా పట్టించుకోవడం ఒక నైజంగా తిరువురు ఎమ్మెల్యే వ్యవహార శైలి ఉంది అనే నేపథ్యంలో కూడా ఏదైతే తన యొక్క బాధలో అదే తన ఏదైతే చేస్తున్న నేపథ్యంలో మరొక వివాదంలో కూడా అతను ఉన్న నేపథ్యం అనేది కనిపిస్తుంది. అయితే కోలుపూడి శ్రీనివాస్ వేధింపులకు గురి చేయడం ఆ నేపథ్యంలోనే అక్కడ టీడీపీ కార్యకర్త అయినటువంటి స్థానిక కార్యకర్త అయినటువంటి డేవిడ్ అనే ఆ వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు. అతను సెల్ఫీ వీడియో ద్వారా ఇవన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇది ఆ నైట్ చూసుకున్నట్లయితే ఒక చాలా చర్చ అయితే కొనసాగింది. చాలా దుమారం అయితే ఒక ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా తిరువూరు అంశానికి సంబంధించి డేవిడ్ టీడీపీ కార్యకర్త యొక్క సెల్ఫీ వీడియో అనేది రాజకీయ దుమారం అయిందనే సంగతి తెలిసిందే. ఇదొక అంశం సంబంధించి అంటే పార్టీ కోసం కష్టపడుతున్న వారికి అక్రమ కేసులు బనాయించడం కావచ్చు, అలాగే అతను వేధింపులు గురి చేయడం కావచ్చు, పక్కన పెట్టేయడం కావచ్చు, వాల్యూ ఇవ్వకుండా ఇలాంటి అనేక ధోరణితో అనేక ఇటువంటి పోకడలతో ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ ఉన్న నేపథ్యం అయితే గతంలో ఇలాంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర ఇప్పుడు దాదాపు 2 ఏళ్ళు అయితే వస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. అలాగే ఇటీవల చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ వివాదాల నుంచి చాలా వరకు తగ్గుముఖం పట్టింది గత 3-4 నెలల నుంచి కూడా. అయితే ఆ నేపథ్యం చూసుకున్నట్టు దాదాపు సంవత్సరంన్నర పైనే కాలంలో కూడా 3 సార్లు క్రమశిక్షణ కమిటీ ముందు కూడా హాజరవడం జరిగింది. ఏవైతే ఆరోపణలు ఇటు చిన్ని మీద చేసిన ఆరోపణలు కావచ్చు, ఎంపీ చిన్ని మీద టికెట్ అంశం కావచ్చు, అలాగే స్థానికంగా ఇటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అలాగే ఎమ్మెల్యే కొలుకుపూడికి మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యం కావచ్చు, ఇలా అనేక పలుమార్లు కూడా అతను వివాదాలు కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్న నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేయడం, క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వడం, ఆ నేపథ్యంలో కూడా తన నుండి ఎక్స్ప్లెనేషన్లు 1కి 2 సార్లు అన్ని కూడా తీసుకున్నారు. ఎప్పటికప్పుడు కూడా మరోసారి ఇటువంటిది చేయను అంటూ చెప్పుకొస్తూనే ఈ యొక్క దానికి అదే నైజంలో అదే పోగొడతాం మరి ఎమ్మెల్యే కొలుకుపూడి వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఆఖరికి సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ఈ యొక్క అంశం వెళ్ళి చాలా సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో చాలా కూడా కఠిన చర్యలు కూడా తీసుకోక తప్పదు అంటూ కూడా తీవ్రంగా హెచ్చరికలు ఇటు అధిష్టానం కూడా కొలుకుపూడి శ్రీనివాస్కి వచ్చినప్పటికీ ప్రజెంట్ ఏదైతే చిన్ని వర్సెస్ కొలుకుపూడి అంటూ ప్రస్తుతం ఏదైతే నడుస్తుందో ప్రధానంగా ఈ యొక్క అంశం సంబంధించి పట్టు వస్త్రాల వివాదం నేపథ్యంలో మరోసారి వార్తలు నిలవడం, ఈ నేపథ్యంలో మరి టీడీపీ అధిష్టానం ఏ విధంగా మరి ఇతని మీద క్రమశిక్షణ చర్యలను మరోసారి పిలుస్తుందా, మరో చర్యలు జారీ చేస్తుందా, లేదంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరొక అంశం ఏదైతే ప్రధానంగా క్రమశిక్షణ కమిటీ హాజరైన తర్వాత కొలుకుపూడి శ్రీనివాస్ ఏదైతే చిన్ని అంశానికి సంబంధించి వివాదాల నేపథ్యంలో కూడా తన నియోజకవర్గం సంబంధించి అసలు ఎంపీ చిన్ని అసలు వేలు పెట్టకుండా తను రాకుండా అంటే కార్యక్రమంలో ఎక్కడ కూడా అంటే తనకు సంబంధించి తనకే ఆ నియోజకవర్గం వదిలేయాలి, ఆ యొక్క నియోజకవర్గంలో ఎవరు కూడా రావడానికి వీల్లేదు అనే అంశాన్ని ఒక్కళ్ళ నుంచి చెప్పిన నేపథ్యంలో కూడా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రధానంగా పర్యటించడానికి ఖచ్చితంగా ఎంపీకి అధికారం అయితే ఉంటుందో హక్కులు, అలాగే ప్రధానంగా ఏదైతే ఆ యొక్క పర్యటన నేపథ్యంలో కూడా ముందుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నుండి పల్లా శ్రీనివాస్ నుంచి కూడా అనుమతులు తీసుకోవడం కావచ్చు, ఇలాగ అన్ని అంశాలు చేస్తున్నారు. సో దీని మీద మీరు ఏదైతే ఎలిగేషన్ చేస్తారో ఇది సరైన పద్ధతి కాదంటూ క్రమశిక్షణ కమిటీ హెచ్చరించే విధానంగా కూడా మరి కొలుకుపూడి శ్రీనివాస్కి ఆ టైంలో చెప్పడం కూడా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి రిపోర్టు అంతా కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఈ అంశం కూడా జోడించి ఆ నివేదికలో సీఎం చంద్రబాబు నాయుడుకి పంపించినట్టు కూడా తెలుస్తుంది. సో ఇలా అనేక అంశాలకు సంబంధించి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ అయితే ప్రతిసారి కూడా ఈ యొక్క వివాదాలు అయితే నిలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఏదైతే వేణుగోపాల స్వామికి సంబంధించి ఈ యొక్క స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించే నేపథ్యంలో ఒక ప్రోటోకాల్ అంశం తలెత్తిన నేపథ్యంలో కూడా సో ఇరువురు ఇటు ఎమ్మెల్యే సంబంధించి కుటుంబ సభ్యులు తన భార్యతో కావచ్చు, అలాగే ఎంపీ కూడా సో కుటుంబ సమేతంగా ఇద్దరు కూడా వెళ్ళిన నేపథ్యంలో ఇటువంటి పరిణామం అనేది ఏర్పడడం, వర్గీయులకు సంబంధించి ఒక మాటల యుద్ధం కావచ్చు, తోపులాడ కాస్త టెన్షన్ వాతావరణం ఏర్పడడం కావచ్చు, అలాగే ఇరువురు మధ్య ఎంపీ చిన్ని మధ్య కావచ్చు, ఎమ్మెల్యే తిరువురు ఎమ్మెల్యే అయినటువంటి కొలుకుపూడి మధ్య కూడా వీరిద్దరు మాటల యుద్ధం కూడా జరగడం కావచ్చు. ఇలాగ అనే అంశాల నేపథ్యంలో కూడా మరి అధిష్టానం ఏ విధంగా ఈ యొక్క అంశానికి సంబంధించి ఏ విధంగా సీరియస్ తీసుకొని మరి ముందుకు వెళ్తుంది. అలాగే కొలుకుపూడి శ్రీనివాస్ ఇప్పటికే 3 సార్లు క్రమశిక్షణ కమిటీ ముందు కూడా మరి హాజరయ్యి పలు అంశాలకు సంబంధించి అన్నీ కూడా అడిగిన నేపథ్యంలో అన్నిటికీ సమాధానం చెప్పారు. సో ప్రతిసారి కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పినప్పటికి కూడా ఆ టైంలో వెళ్ళిన నేపథ్యంలో ఏ ఆధారాలు చూపించకపోవడం, సో ఈ నేపథ్యంలో కూడా క్రమశిక్షణ కమిటీ కాస్త సీరియస్ అవ్వడం, సో ఇటువంటి పరిణామ క్రమాలు అన్నీ కూడా గత ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి అలాగే తిరువూరులో ఎమ్మెల్యేగా కొలుకుపూడి శ్రీనివాస్ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలా అనేక వివాదాల్లో కూడా ఇతను ప్రధానంగా ఉన్న నేపథ్యం. సో ఇతను చుట్టూరు కూడా ఈ యొక్క వివాదాలన్నీ కూడా జరిగిన నేపథ్యం. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క టీడీపీ అధినేత ఈ యొక్క అధిష్టానం ఏ విధంగా మరి ఈ యొక్క అంశానికి సంబంధించి
చర్యలు చేపట్టనుంది, అలాగే ఎమ్మెల్యే మీద ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా, ఇలాగ అనేక ప్రశ్నలకు సంబంధించి అనేక సమాధానాలు రావాల్సి అయితే ఉంది. సో ఎప్పటికప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు మరోసారి అంటే ఇలాంటివి జరగకుండా చూసుకో అంటూ చెప్తూ కూడా వదిలిపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యం. అలాగే మరోసారి ఇటువంటి వివాదాలకి తను తావిస్తున్నారు. అంటే మరోసారి వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటున్నారా కానీ ఎక్కడ కూడా మరోసారి ఇలాంటివి జరగకుండా చేయట్లేదు కాబట్టి, సో ఈ నేపథ్యంలో అధిష్టానం సీరియస్ అవుతుందా, లేదంటే రాష్ట్రంలో ఈ కొలుకుపూడి శ్రీనివాస్ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చ అయితే కొనసాగుతుంది కాబట్టి ఏ విధంగా మరి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.